హలో వ్యూవర్స్, నేనైతే నాటిక సెట్‌కొచ్చేసాను. ఇక్కడైతే కళాకారులందరూ సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఎక్కువ మందిని నేను కదిలించలేదు. ఎందుకంటే బిజీగున్నారు కాబట్టి. జస్ట్ ఒకరిద్దరితో నేను మాట్లాడాను. అసలు ఈ నాటిక పేరేంటి? నాటిక సెటప్ ఏంటి? ఈ సెటప్ వాళ్ళే ఎందుకు చేసుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? అంటే ఎక్స్‌ట్రా పని వాళ్ళు ఎందుకు రాలేదు? ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో, డైరెక్ట్‌గా అదిగో చూస్తున్నారుగా, చాలా కష్టపడుతున్నారు. నేను ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ సింపుల్‌గా మాట్లాడాను. ఈయనే డైరెక్టర్. అతను వేరే ఆర్టిస్ట్. సో, మాట్లాడేద్దాం పదండి. అన్న, ఏ నాటికకి ప్రిపేర్ చేస్తున్నారు? నాటిక పేరు వచ్చేసి కొత్త భూతం. కొత్త భూతం. డైరెక్టర్ కొల్లా రాధాకృష్ణ గారు. అవును. ఓకే, ఇది ఒక మిడిల్ క్లాస్ ఇల్లు అనమాట. ఓకే. ఇది ఏంటంటే ఎథిక్స్గా ఎథికల్లీ మోరల్లీ అంతా బాగానే ఉంటారు. ఓకే. దేవుడి మీద నమ్మకం, భయం, భక్తి అన్నీ ఉంటాయి. సడన్ గా డబ్బు వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు అనేది నాటిక అండి. అంటే ఇక్కడ ఒకేసారి నెహ్రూ గారి ఫోటో, అలాగే సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో, అలాగే దేవుడి ఫోటోలు పెట్టారు కదా, దేనికి? అంటే వాళ్ళ విలువలను కొనసాగించే వాళ్ళలాగే ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తం. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది వేరు, డబ్బు వచ్చిన తర్వాత ఎలాగైనా ఎలా మారిపోతారు అనేది. దాని ఇప్పుడు దేవుడు కానీ, దేశభక్తులు కానీ ఎంతవరకు మనం ఉండగలుగుతాం అంటే ఇప్పుడు నీతులు ఎంతవరకు, లేకపోతే డబ్బు వచ్చిన తర్వాత నీతుల్ని ఎలా తొంగలో దొక్కుతాం అనేది నాటిక. ఓకే. డబ్బు రాకముందు దేవుణ్ణి, దేశభక్తుల్ని గౌరవించిన వాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత సొంత బంధాలను ఎలా కిల్ చేసుకుంటారు అనేది నాటిక. ఓకే. మొత్తం ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారన్న? మొత్తం 3+1 అండి. 3+1. 3+1 అంటే అర్థం ఏంటి? 3+ అంటే 3 మేల్ అండి, ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ అండి. ఓకే. నాటిక భాష. సో, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? కళాంజలి, హైదరాబాద్. కళాంజలి, హైదరాబాద్. మీ డైరెక్టర్ ఎవరు? కొల్లా రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు. మీ పేరేంటన్నా? నా పేరు తిరుమలరావు. తిరుమలరావు. మీరు ఈ నాటికలో ఏ పాత్ర పోషిస్తున్నారు? కొడుకు పాత్ర. కొడుకు పాత్ర. ఓకే. మరి మీ మదర్, ఫాదర్ వాళ్ళు ఇంకా రాలేదా? వచ్చారండి. మా ఫాదర్ డైరెక్టర్ గారు. మదర్ రూమ్ లో ఉన్నారు, రెడీ అవుతున్నారు. శోభారాణి గారు ఇక్కడికి వచ్చి రెడీ అవుతారా? అంటే రూమ్ ఇస్తారండి, రూమ్ లో రెడీ అయి వస్తారు. అటుపక్క గ్రీన్ రూమ్స్ ఉంటాయి, మేకప్ వచ్చి ఇక్కడ చేసుకుంటారు. ఓకే. శోభారాణి గారని సినిమాలు, సీరియల్స్ కూడా చాలా యాక్ట్ చేశారు. ఓకే. అంటే కొత్త భూతం నాటిక సెట్ అండి. ఓకే. మిడిల్ క్లాస్ ఇల్లు అనమాట. మిడిల్ క్లాస్ ఇల్లు. ఓకే. 2 గదులు ఉండే ఒక ఇల్లు, ఒక హాల్ ఉంటుంది. ఓకే. అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే. ఇది వచ్చేసి నా బెడ్రూమ్. ఓకే. ఇది మీ సెటప్, మీ నాటిక సంబంధించిన సెటప్. నమస్కారం మేడం. నమస్తే అండి. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, మా ఊరికి వచ్చినందుకు స్వాగతం మీకు. మీ ఊరు చాలా బాగుంది. థ్యాంక్ మీ యూ. పరిషత్ వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ మంచి భోజనం, ఓకే. మంచి వసతి ఇచ్చారు. ఓకే. అంటే మేడం, ఈ మీరు ప్రదర్శించబోయే నాటిక ఏంటి? ఆ నాటికలో మీ పాత్ర ఏంటి? ఈ నాటిక పేరు కొత్త భూతం అనేదండి. అసలు తలలేని మొండం అని అంటే ఒక డబ్బు గురించి. ఒక మధ్యతరగతి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎప్పుడైతే మన మధ్య ఒక డబ్బు అనేది వస్తుందో అప్పుడు మన మధ్య సంబంధాలు తెగిపోతాయి. ఆ డబ్బు కోసం తల్లిని చంపుకోవచ్చు, భార్యని చంపొచ్చు, కొడుకుని చంపొచ్చు, భర్తను చంపుకోవచ్చు. అనేది మానవ సంబంధాలకు అతీతంగా డబ్బు అనేది ప్రధాన అంశం అన్నమాట. అంతకుముందు డబ్బు గురించి ఏమి లేనప్పుడు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు, అంటే మాదొక మిడిల్ ఫ్యామిలీ. నేను, మా హస్బెండ్, మా కొడుకు చాలా అన్యోన్యంగా బాగుంటుంటాం. ఏదో నిధి నిక్షేపాలు వచ్చేస్తున్నాయి మనకి, కోట్లు వస్తున్నాయి అనగానే భార్యను చంపేయాలని, కొడుకుని చంపుకోవాలని ఈ మధ్యలో ఘర్షణ పడుతుంది. ఇవి సమాజంలో జరుగుతున్నాయి కదా. డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపుతున్నారు, కొడుకు కోడలను చంపుకుంటున్నారు, అత్తమ్మ వాళ్ళు చంపుతున్నారు అనేసి సేమ్ అదే కాన్సెప్ట్ ఇది. ఎక్కడయో నాటకాలంటే ఎక్కడయో తీసుకొచ్చి ఏం కాదు, మన సమాజంలో జరిగే ఇతివృత్తాన్ని ఒక నాటకంగా మలిచి ప్రేక్షకుల ముందు ఉంచుతాము. అది ఇప్పుడు ఈ పాత్రలో మీరు తల్లి పాత్ర పోషిస్తున్నారు. మీ కొడుకుగా తిరుమల గారు, మా డైరెక్టర్ గారు కొల్లా రాధాకృష్ణ గారు. ఫస్ట్ ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు. మొత్తానికి ఈ రోజు మీ నాటికతో మా ప్రేక్షకులను ఆలోచించడానికి అయితే మా ఊరు వచ్చేసారు. సో, చూద్దాం మీ నాటిక ఎలా ఉంటుంది. అండ్ సీరియల్స్ ఆల్రెడీ టీవీలో కనపడ్డా, మిమ్మల్ని ఇప్పుడు లైవ్ లో చూడటం అనేది ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.